హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. అడుగు, ఏదైనా అడుగు. అసలే హ్యాపీ మూడ్లోకి వచ్చేసాను కదా. నువ్వేం అడిగినా చేసేస్తాను. ఇప్పుడే కాదు, ఎప్పుడైనా చేస్తాను. ఇప్పుడు చాలా చాలా రెడీగా ఉన్నానన్నమాట అని సంజయ్ అన్నాడు. అంటే అది అని మైరా నసుగుతూ ఉండగా, చెప్పురా, టెన్షన్ పెట్టకు అని సంజయ్ అన్నాడు. మైరా తలదించుకొని ఆలోచిస్తూ ఉండడంతో తన మొహంలో కనిపిస్తున్న ఆ సిగ్గు, తడబడుతున్న తన చూపుల్ని చూసి సంజయ్కి మహాముద్దుగా అనిపించి తనని ముద్దాడడానికి తన చెంప మీద చేయి వేసి దగ్గర తీసుకోవడంతో మైరా మెల్లగా తల ఎత్తి సంజయ్ కళ్ళల్లోకి చూస్తూ మరింత సిగ్గుపడుతూ సంజయ్కి అనుగుణంగా మారుతూ ఉండగా సంజయ్ కూడా మైరా పెదవుల దగ్గరికి చేరిపోగా సంజు సంజు అని వాణి గట్టిగా అరిచింది. దెబ్బకి మైరా సంజయ్ని దూరంగా నెట్టి లేచి నిలబడి అత్తయ్య పిలుస్తుంది, ఎందుకో అడుగుతా అని మైరా వెళ్ళబోతుంటే సంజయ్ తన చేతిని పట్టుకొని సరే సరే, నువ్వేదో అడగాలి అనుకున్నావుగా, చెప్పేసి వెళ్ళు, మళ్ళీ మర్చిపోతావు ప్లీజ్ అని సంజయ్ రిక్వెస్ట్ చేశాడు. మైరా సంజయ్ వైపు చూసి చూపు పక్కకి తిప్పుకొని నేను అడగాలనుకున్నది నువ్వు ఇవ్వబోయావుగా అదే అని ఎంతో సిగ్గుతో, కానీ మిస్ అయిపోయింది, మళ్ళీ చూద్దాంలే అని మైరా తన చేతిని విడిపించుకొని పరుగున బయటికి వెళ్ళడంతో అబ్బచ్చా, ఛాన్స్ మిస్ అయింది అని సంజయ్ చిన్న నవ్వుతో మైరా సంతోషంగా ఉండడం చూసి తనని ఖచ్చితంగా సంతోషపెట్టాలని, ఇంకా ఇంకా సంతోషంగా ఉండేలా చూసుకోవాలని, తన మొహంలో కన్నీటి బొట్టుకి అవకాశం ఉండకూడదని బలంగా నిర్ణయించుకున్నాడు. మైరా బయటికి వెళ్ళి ఏంటత్తయ్యా అని అడిగింది. వాణి ఎదురుగా వచ్చి మరో జ్యూస్ గ్లాస్ తన చేతిలో పెట్టి నువ్వు సంజుని చూసుకుంటున్నావు, మరి నీ బాగోగులు ఎవరు చూస్తారు, నేనే కదా చూడాలి, అందుకే తీసుకొచ్చాను. నువ్వు మొన్న నిన్న సరిగా తిన్నదే లేదు, ముందు సంజుని చూసుకోవాలంటే నువ్వు చాలా బాగుండాలి, తాగు, ఒక వారం రోజులు కాస్త మంచిగా తిండి తిని బాగా వంట పడితే మామూలవుతావు అని వాణి చెప్పింది. అత్తయ్య మీరెందుకు అందరి ఇళ్లల్లో అత్తయ్యలా లేరు అని మైరా అడగడంతో వాణి నవ్వుతూ అందరిలా అంటే ఎలా, రాచి రంపాన పెడుతూ వంట చేయలేదని నిష్ఠూరమాడుతూ పొద్దున్నే నిద్ర లేవలేదని కిచెన్లో వంట సామాన్ల మీద కోపం చూపిస్తూ ఎత్తి కింద పడేసేలా, ముఖ్యంగా నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే బుగ్గలు నొక్కుంటూ చూసేలాగనా అని వాణి అడగడంతో మైరా గట్టిగా నవ్వేసింది. మైరాతో పాటు అక్కడే కూర్చొని ఉన్న ప్రియాంక కూడా గట్టిగా నవ్వింది. అత్తయ్య కరెక్ట్గా చెప్పారు, ఎందుకలా లేరు, కొంపదీసి మా అమ్మ చిన్నప్పుడు చనిపోయింది కదా, తనే మీలో దూరేసిందా ఏంటి, అందుకేనా నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు కదా, అవును కదా అని మైరా అడిగింది. నేను మీ అమ్మని కాదా ఏంటి, మీ అమ్మ నా ఒంట్లో దూరితేనే నేను బాగా చూస్తానా అని వాణి నొచ్చుకుంటూ అడగడంతో మైరా భుజం చుట్టూ చెయ్యేసి తన తలతో వాణి తలని ఢీ కొడుతూ అత్తయ్య పేరుకి మాత్రమే అంటున్నా, కానీ మనసులో ఫీలింగ్ మాత్రం అమ్మనే, ఇక మీరు వేరే ఆలోచన పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నేను చాలా అదృష్టవంతురాల్ని, నా మొగుడు అందరిలో తాళి కట్టి మంచి పని చేశాడు, అప్పుడు నీ కొడుకు నాకు నచ్చలేదు, ఇప్పుడు బాగా నచ్చేశాడు అని మైరా చెప్పింది. నేను చెప్పానా, నా కొడుకుని గమనిస్తే చాలు నువ్విక వాణ్ణి వదిలి ఎక్కడికి వెళ్ళలేవని, నమ్మలేదుగా నువ్వు అని వాణి అనింది. నిజమే అనుకోండి, మీరు చెప్పాక నేను మీ కొడుకుని బాగా గమనించడం మొదలుపెట్టాను, అదేంటో పిచ్చి పనులు చేసినా సరే పిచ్చి పిచ్చిగా నచ్చాడు, ఏమైనా నా కోసం ఒక మంచి కొడుకుని కన్నారు, థ్యాంక్స్ అత్తయ్య అని మైరా నవ్వుతూ చెప్పడంతో వాణి మురిసిపోతూ సరే మరి చకచకా వంట పని పూర్తి చేస్తా అని వెళ్ళబోతుంటే అత్తయ్య ఒక్క నిమిషం అని మైరా ఆపింది. ఏంట్రా, ఏమైనా కావాలా అని వాణి అడగడంతో అదేం కాదత్తయ్య, డాడీ వాళ్ళు బయలుదేరారు, ఇక్కడికి వస్తున్నారు, మీరు వంట చేయకండి, మధ్యాహ్నం మనం బయటికి వెళ్దాం, అన్నింటికి మించి డాడీ వాళ్ళు వచ్చాక కొంతసేపు ఉంటారు, ఆ తర్వాత మనందరం కలిసి పవి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అన్నయ్య పవి పెళ్లి మాటలు మాట్లాడబోతున్నాం, మీరు లేకపోతే ఎలా అని మైరా అనింది. అయ్యయ్యో, ఈ మాట నాకు ముందు కదా చెప్పాలి, సరే సరే నేను పోతున్నా, అరేంజ్మెంట్స్ అన్నీ చూసుకుంటాను, అసలే మొదటిసారి వస్తున్నారు, పైగా మా కోసం కన్నా నీ కోసం ఎక్కువ వస్తుంటారు, మరి మనం ఎంత బాగా చూసుకోవాలి అంటూ వాణి వెళ్ళిపోయింది. ప్రియాంక నవ్వుతూ అదృష్టవంతురాలి మైరా అని అనింది. మైరా చిన్న నవ్వుతో టీపాయ్ పైన ఉన్న జ్యూస్ గ్లాస్ చూసి ఏంటెక్కడ పెట్టావు, ఫినిష్ చేయి అని ప్రియాంకకి కాస్త సీరియస్గా చెప్పి వెంటనే నవ్వేస్తూ ఇప్పుడే వస్తా అని గ్లాస్ తీసుకొని తన రూమ్లోకి వెళ్ళింది. సంజయ్ మైరా రాగానే అదేంటి అలా వెళ్ళి ఇలా వచ్చేసావు అని అన్నాడు. వెళ్ళిపోనా అని మైరా వెనక్కి తిరగడంతో ఆగాగు అని సంజయ్ లేచి మైరా మోచేయి పట్టుకొని పక్కకి జరిపి డోర్ క్లోజ్ చేసి చేతిలో గ్లాస్ చూసి
ఇంకొక గ్లాస్ తెచ్చావెవరి కోసం అని అడిగాడు. యాక్చువల్లీ అత్తయ్య నా కోసం చేసి ఇచ్చింది. అక్కడే కూర్చుని తాగుదామనుకున్నా, కానీ నీ గ్లాసులో సగం నాకు ఇచ్చేసావు కదా, ఈ గ్లాసులో కూడా సగం పంచుదామని వచ్చాను అని మైరా సంజయ్ వైపు చూస్తూ అనింది. పంచుకుందాం, జ్యూస్ పంచుకుందాం, అలాగే ఇందాక మిస్ అయినవి కూడా పంచుకుందాం అని సంజయ్ తన చేతిలో గ్లాస్ తీసి పక్కన పెట్టి ఏమంటావ్ అని తన దగ్గరికి వెళ్ళడంతో మైరా నవ్వుతూ అడుగు వెనక్కి వేయగానే వార్డ్రోబ్ తగలడంతో వెనక్కి తిరిగి చూసి సంజయ్ వైపు చూసింది. డోర్ క్లోజ్లో ఉంది, తప్పించుకోలేవు. అడుగు, ఇందాక ఏదో కావాలన్నావు కదా, నోరు తెరిచి అడుగు అని సంజయ్ అటు ఇటు కదలకుండా రెండు వైపులా చేతుల్ని అడ్డుగా పెట్టి అడిగాడు. మైరా తల అడ్డంగా ఊపి అడగను, అమ్మాయిలకి సెల్ఫ్ కంట్రోల్ చాలా ఎక్కువ, అడగనంటే అడగను అని చెప్పింది. నా కోసం కూడా అడగవా అని సంజయ్ అడిగాడు. మైరా అలాగే చూస్తూ అడగను అని మరోసారి చిన్న నవ్వుని కాస్త యాటిట్యూడ్ని కలుపుకొని చెప్పడంతో సంజయ్ మరింత దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అని అన్నాడు. సంజయ్ అంత దగ్గరికి వచ్చి తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతుంటే మనసు కాస్తంత వసం తప్పుతున్నా మైరా అలాగే చూస్తూ తల అడ్డంగా ఊపింది. నిజంగా అడగవా అని సంజయ్ అడగడంతో మైరా అలాగే చూస్తూ ఇంతసేపు అడగవా అని అడిగే బదులు అడగకుండా కూడా తీసుకోవచ్చు కదా, మార్పేదైనా ఉంటుందా అని కళ్ళగరేస్తూ అడిగింది. సంజయ్ చిన్న నవ్వుతో చూపు కాస్త పక్కకి తిప్పి మళ్ళీ మైరా వైపు చూస్తూ చాలా మార్పు ఉంటుంది, నేను తీసుకుంటే అది నా ఇష్టం, నువ్వు అడిగితే మనిద్దరిష్టం అని సంజయ్ చెప్పడంతో అయితే అడగాల్సిందే అంటావా అని మైరా తన కింద పెదవి మడిచి కాస్తంత కవ్వింపుగా అడిగింది. సంజయ్ ఒక క్షణం గట్టిగా కళ్ళు మూసి తెరిచి ఆడవాళ్ళకి లొంగ తీసుకోవడం తెలిసినట్టు ఎవ్వరికీ తెలియదు అని అన్నాడు. పర్వాలేదు, ఆ విద్య మా ఆయన దగ్గర పనిచేస్తున్నందుకు నాకు నేను శబాష్ చెప్పుకోవాల్సిందే అని మైరా నవ్వుతూ సంజు అని మెల్లగా రాగం తీస్తూ షర్ట్ బటన్ పట్టుకొని మెలి తిప్పుతూ నన్ను కిస్ చేస్తావా అని అడిగింది. సంజయ్ నవ్వుతూ ఇందులో ఉంది అసలైన కిక్ అని అంటూ తన దగ్గరికి వెళ్తూ ఉండగా వాణి మరోసారి గట్టిగా మైరా అని పిలిచింది. ఉలిక్కిపడిన మైరా అత్తయ్య పిలుస్తుంది జరుగు అని సంజయ్ చెస్ట్ మీద చేయి వేసి నెట్టి వెళ్ళబోతుంటే సంజయ్ తన చేతిని పట్టుకొని ఆపి ఒప్పుకోను అని అన్నాడు. అంతలో వాణి మళ్ళీ పిలవడంతో అయ్యయ్యో అత్తయ్య మళ్ళీ పిలుస్తుంది, ప్లీజ్ సంజు అని మైరా అంటూ ఉండగా సంజయ్ తన మొహాన్ని తన వైపు తిప్పుకొని తన పెదవులు అందుకున్నాడు. మైరా సంజయ్ భుజం మీద గట్టిగా కొట్టి వెంటనే మెల్లగా మెల్ట్ అయిపోతూ సైలెంట్ అయిపోవడంతో ఇద్దరూ నిమిషం పాటు అలాగే ఉండిపోయారు. మరోసారి వాణి గట్టిగా పిలవడంతో మైరా వెంటనే సంజయ్ని ఫోర్స్ చేసి దూరంగా నెట్టి అత్తయ్య పిలుస్తుందక్కడ, నేను పోతున్నా అని చిన్నపాటి నవ్వుతో చెప్పడంతో సంజయ్ నవ్వుతూ పట్టుకో అని అనగానే మైరా పరిగెత్తుకుంటూ డోర్ వరకు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఈడియట్ అని తిడుతూ వెళ్ళిపోయింది. రండి అన్నయ్య గారు కూర్చోండి, మొదటిసారి వస్తున్నారు అని వాణి వీరేంద్రవర్మని పలకరిస్తూనే మనోజ్ వైపు చూసి బాగున్నావా అని అడిగి రిషిని మాధురిని చూసి మీ ఇద్దరిని చూస్తే మనసుకు హాయిగా ఉంటుంది, చూడముచ్చటగా ఉంటారు అని అంటూనే నీలవేణి వైపు చూసి ఎలా ఉన్నావు నీలు అని అడిగింది. అందరం చాలా బాగున్నాం అని చెప్పి కూర్చోవడంతో ఇప్పుడే వస్తాను అని వాణి కిచెన్లోకి వెళ్ళి అందరి కోసం మంచినీళ్ళు తీసుకొచ్చి అందిస్తూ ఉండగా మైరా మెట్లు దిగుతూ అందరినీ చూడగానే డాడీ వచ్చేసారా అని పరుగున వెళ్ళి వీరేంద్రవర్మ పక్కన సెటిల్ అయింది. సంజు ఎక్కడ్రా, వెళ్ళిపోయాడు ఆఫీస్కి అని వీరేంద్రవర్మ అడగడంతో లేదు ఉన్నాడు అని మైరా చెప్పింది. ఈ టైంలో అందరూ ఇంట్లోనే ఉంటారు అని తెలుసు, అందుకే ఫోన్ చేయకుండా సడన్గా వచ్చేశాను అని వీరేంద్రవర్మ చెప్పాడు. అన్నయ్య గారు మీ ఇంటికి మీరు రావడానికి పర్మిషన్ కావాలా, ఇలా వస్తేనే బాగుంటుంది అని వాణి అనడంతో మైరా నవ్వుతూ సంజు డాడీ వాళ్ళు వచ్చారు అని గట్టిగా అరిచింది. ఆ మాటతో సంజయ్ బయటికి రాగా మరో రూమ్లో ఉన్న సాకేత్ కూడా బయటకొచ్చాడు. సంజయ్ అందరి వైపు చూసి చిన్న నవ్వుతో బాగున్నారా అందరూ అని మెట్లు దిగుతూ అడిగాడు. బాగున్నాం అని వీరేంద్రవర్మ చెప్తూ పైనే నిలబడుకొని ఉన్న సాకేత్ వైపు చూశాడు. సంజయ్ తల వెనక్కి తిప్పి సాకేత్ని చూసి సాకేత్ రా అని పిలవగానే సాకేత్ కిందికి రావడంతో మామయ్య నా తమ్ముడు, మీకు మరో అమ్మాయి ఉంటే ఇచ్చేంత మంచివాడు అని సంజయ్ చెప్పాడు. సాకేత్ సంజయ్ వైపు నిమిషం పాటు చూసి అందరి వైపు చూసి హాయ్ చెప్పడంతో
ఇంతవరకు తనని మేము చూడనే లేదు అని మనోజ్ అన్నాడు. ఎప్పుడూ ట్రెక్కింగ్ అలా వెళ్తూ ఉంటాడు. వీడు కాస్త ఇంట్రోవర్ట్, సో అందరిలో కలవడానికి కాస్త ఇబ్బంది పడతాడు అని సంజయ్ నోటికి వచ్చిన సమాధానం చెప్పి కూర్చోగా, అన్నయ్య నేను డాడీని తీసుకొస్తాను అని సాకేత్ అక్కడి నుండి వెళ్ళాడు. రాజ్ కుమార్ని రూమ్లో నుండి తీసుకురావడంతో అందరినీ చూసి చాలా సంతోషించి, ముందుగా చెప్తే ఏర్పాట్లు చేసుకుంటాం కదా, ఇలా చెప్పకుండా వచ్చేశారు అని అన్నాడు. వీరేంద్రవర్మ చిన్న నవ్వుతో, మన ఇంటికి మనం ఇలా ముందుగా చెప్పుకొని అరేంజ్మెంట్స్ అన్నీ చేస్తేనే వస్తామా ఏంటి, మంచినీళ్ళు ఇచ్చిన తృప్తిగా ఉంటుంది అని అన్నాడు. ఈ మాట నిజం అని మాధురి అనింది. ఇంట్లో ఇంతమందిని చూస్తూ ఉంటే చాలా సందడిగా ఉంది అని రాజ్ కుమార్ అన్నాడు. ప్రియాంక ఒక పక్కగా కూర్చొని మొహమాటంగా ఉండటంతో రాజ్ కుమార్ ప్రియాంకని చూసి, అసలు ఎవరన్నదే అర్థం కాక ఆ అమ్మాయి ఎవరు అని అడిగాడు. తన గురించా, నేను మీకు చెబుదామనుకున్న ప్రతిసారి మీరు ఏదో ఒకటి అడుగుతూ ఉంటే మాటల్లో పడి మర్చిపోయాను. ఈ అమ్మాయి మన మైరా ఫ్రెండ్. అది పక్కన పెడితే రాత్రి ఇబ్బందుల్లో సాకేత్కి కనిపిస్తే మన ఇంటికి తీసుకొచ్చి ఆశ్రయం ఇచ్చాడు. తీరా చూస్తే పొద్దున్న లేచాక మైరా తన ఫ్రెండ్స్ అని తెలిసింది అని వాణి చెప్పింది. అప్పటి వరకు మరోవైపు తిరిగి కూర్చొని ఉన్న మాధురి వెనక్కి తిరిగి ప్రియాంకని చూసి, ప్రియాంక నువ్వా అని ఆశ్చర్యంగా అనింది. ప్రియాంక చిన్న నవ్వు నవ్వడంతో, నీకు కూడా తెలుసా అని వాణి అడిగింది. నేనెప్పుడు చూడలేదు అని వీరేంద్రవర్మ అన్నాడు. డాడీ తను మా కాలేజ్ మేట్, ఎప్పుడు ఇంటికి రాలేదులే, అందుకే తెలియదు. కానీ నాకు అక్కకి పవికి చాలా క్లోజ్ అని మైరా చెప్పడంతో మాధురి వెంటనే లేచి ప్రియాంక దగ్గరికి వెళ్ళి, ఎలా ఉన్నావు అంటూ మాట్లాడడం మొదలెట్టేసింది. అయ్యో, ఇప్పుడు కీర్తన అక్క చనిపోయిన విషయం అక్కకి తెలుస్తుందేమో, చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు ఆ విషయం తెలిస్తే నలతగా మారిపోతుంది అని మైరా అనుకుంటూ ఉంది. వీరేంద్రవర్మ చిన్న నవ్వుతో రాజ్ కుమార్ వైపు చూస్తూ, అసలు మేము వచ్చింది వేరే పని మీద అని అన్నాడు. ఏంటా పని అని రాజ్ కుమార్ అడగడంతో, పవిత్రాని మా ఇంటి కోడలు చేసుకోవాలనుకుంటున్నాం. ఈ విషయం మీకు తెలిసే ఉంటుంది కదా. పెళ్ళి ఇప్పుడే అనుకోలేదు, కానీ మనోజ్ ఎంత త్వరగా పెళ్ళైతే అంత మంచిది అన్నాడు. కారణం తనకి కూడా తన జీవితంలో చేదు అనుభవాలున్నాయి. వాటి నుండి బయటపడడానికి ఓ అడుగు ముందుకు వేశాడు. అందుకే వెళ్ళి పెళ్లి మాటలు మాట్లాడుకొని వస్తే బాగుంటుందనిపించింది. కేవలం మేం మాత్రమే వెళ్తే ఎలా? కుటుంబం అంటే అందరం కలిసి వెళ్ళాలి కదా. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుండి మనందరం కలిసి పవిత్ర వాళ్ళ ఇంటికి వెళ్దాం అని వీరేంద్రవర్మ చెప్పాడు. తప్పకుండా, భవి కూడా నాకు కూతురు లాంటిది. అలాంటప్పుడు ఎలా రాకుండా ఉంటాను? పైగా మైరా మాటల్లో నాకు ఎక్కువ పవిత్ర పేరే వినిపిస్తుంది అని రాజ్ కుమార్ అన్నాడు. మనోజ్ ఇల్లు మొత్తం చూస్తూ ఒక దగ్గర తన చూపు ఆగిపోవడంతో దాన్ని అలాగే చూస్తూ ఉండగా గమనించిన సాకేత్, వచ్చిన దగ్గర నుండి సిరి ప్రేమించింది ఈ అబ్బాయినా అని మనోజ్ చూస్తూ ఉండగా తన చూపుల్లో తేడా గమనించి సంజయ్ చేతి మీద చిన్నగా గీరి, అటు చూడు అని మనోజ్ వైపు చూపించాడు. మనోజ్ దృష్టి ఎక్కడుందో వెనక్కి తిరిగి చూసిన సంజయ్కి అర్థం కాక ఎక్కడ సిరి గురించి తెలిసిపోతుందోనేమోనని టెన్షన్ పడి, మనోజ్ ఏంటి సైలెంట్గా ఉన్నావు అని కదిలించాడు. ఏం లేదు, జస్ట్ ఊరికే అలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు కదా అని మనోజ్ అన్నాడు. మొత్తానికి నీ పెళ్లితో మన ఇళ్లల్లో సంతోషం రాబోతుంది. అనుకోకుండా మైరా మాధురి పెళ్లి జరిగిపోయింది కాబట్టి 2 ఇళ్లల్లో పెద్ద సందడి లేదు కదా. నీ పెళ్లితో మన ఇంట సంతోషం ఆకాశమంత ఎత్తుకు వెళ్ళిపోవాలి అని రాజ్ కుమార్ అన్నాడు. ఖచ్చితంగా అందరం సంతోషంగా ఉంటాం అని వీరేంద్రవర్మ అన్నాడు. దాదాపు మరో గంట పాటు అందరూ సరదాగా మాట్లాడుకుంటూ గడిపిన తర్వాత, ఇంకేంటైతే బయలుదేరుదామా? త్వరగా వెళ్ళి మీరంతా రెడీ అవ్వండి, బయలుదేరుదాం అని వీరేంద్రవర్మ అనడంతో ఆల్రెడీ మైరా, సంజయ్, సాకేత్, ప్రియాంక రెడీ అయి ఉండటంతో వాణి రాజ్ కుమార్ని తీసుకొని రెడీ అయ్యేందుకు వెళ్ళింది. వీరేంద్రవర్మ మైరా వైపు చూసి, ఇల్లు చాలా బాగుంది, మీ సంతోషం ఇంకా బాగుంది. ఆడపిల్లలు పుడితే అందరూ అబ్బా 2 ఆడపిల్లలు పుట్టారా అని అప్పట్లోనే చాలామంది అన్నారు. కానీ వాళ్ళకేం తెలుసు, 2 ఆడపిల్లలైనా సరే మంచిగా పెంచి ప్రయోజకుల్ని చేసి ఏ తప్పు ఒప్పు చేయకుండా జాగ్రత్తగా ఉండేలా పెంచి పెళ్లి చేసి అత్తారింటికి పంపించిన తర్వాత కూతురింత సంతోషంగా ఉంటే మా మనసులు ఎంతగా నిండిపోతాయో అర్థం కాదు. అది ఎవరికి చెప్పినా అర్థం కాదు అని వీరేంద్రవర్మ అన్నాడు. మైరా నవ్వుతూ, డాడీ ఈ విషయంలో నువ్వు సక్సెస్. అటు నీ పెద్దల్లుడు అదే రిషి బంగారం, ఇకపోతే చిన్నల్లుడు అదే మా ఆయన వజ్రం అని మైరా మురిసిపోతూ చెప్పింది. బాగుందమ్మా, బాగుంది. పెళ్లి కాకముందు వజ్రం అంటే నన్ను చూపించేదానివి, ఇప్పుడు నన్ను బంగారం ప్లేస్లోకి నెట్టి మీ ఆయన్ని తీసుకొచ్చి వజ్రం ప్లేస్లో పెట్టేశావా అని రిషి అడిగాడు.
అంటే అలా వచ్చేస్తాడని నాకు తెలియదు కదా, కానీ వచ్చేసాడు, ఏం చేయమంటావు అని మైరా అనడంతో అందరూ నవ్వగా రిషి కూడా నవ్వుతూ, ఏం పర్వాలేదు, నువ్వు అలా చెప్పడమే మాకు సంతోషాన్ని ఇస్తుంది, మాకు కావాల్సింది కూడా అదే, నువ్వు సంతోషంగా ఉంటే మేమందరం సంతోషంగా ఉంటాం అని రిషి చెప్పాడు. సాకేత్ నవ్వుతూ, మీ ఇద్దరు చాలా క్లోజ్ అనుకుంటా, చాలా సరదాగా ఉన్నారు అని అన్నాడు. మైరా నవ్వుతూ, రిషి నా ప్రాణం, వాడంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుండి నేనే తప్పు చేసినా వాడి మీదే వేసుకుంటాడు, నాకు ఏదైనా ఇబ్బంది అంటే ఆ ఇబ్బందిని తనే తీసుకుంటాడు, నన్ను ఒక పసి పాపలా చూసేవాడు, వాడు నీకోసం ఏం చేశాడు అని ఎవరైనా అడిగితే నా లైఫ్లో మొత్తం అని వాడే చేశాడని చెప్పాలి నేను, ఏ చిన్న కష్టం వచ్చినా ఏ చిన్న దుఃఖం వచ్చినా ప్రతిదీ వాడే తీసుకున్నాడు, నా బెస్ట్ బడ్డీ అని మైరా ఎంతో ఇష్టంగా చెప్పింది. ఏమైనా ఇలాంటి ఫ్రెండ్షిప్ దొరకాలంటే కూడా అదృష్టం ఉండాలి, మీ ఇద్దరు చాలా గ్రేట్ అని సాకేత్ నవ్వుతూ అన్నాడు. అందరూ అలాగే అంటారు తెలుసా అని మైరా చెప్తూ, మీ ఇద్దరేంటి గుసగుసగా మాట్లాడుకుంటున్నారు అని మాధురి ప్రియాంకని చూసి అడిగింది. ఏం లేదురా, మామూలుగా మాట్లాడుకుంటున్నాం అని మాధురి అనడంతో తన మొహంలో ఎక్స్ప్రెషన్ చూసి ప్రియాంక ఏం చెప్పలేదని అర్థమై హమ్మయ్యా అని అనుకొని మాటల్లో పడగా ఒక అరగంటకంతా వాణి రాజ్కుమార్ని రెడీ చేసి తాను కూడా రెడీ అయి బయటికి వచ్చింది. నేను ఇంట్లోనే ఉంటాను, మీరు వెళ్ళండి అని సాకేత్ అన్నాడు. సాకేత్, రావచ్చు కదా, ఫ్యామిలీ అంతా వెళ్తున్నాం, అంతా అంటే అందులో నువ్వు లేకపోతే మిస్ అయినట్టే కదా అని సంజయ్ అనడంతో సాకేత్ ఆలోచించి సరే వస్తాను అని వెంటనే అన్నాడు. రాజ్కుమార్కి చాలా సంతోషంగా అనిపించింది. చాలా రోజుల తర్వాత ఏదో గుండెల్లో బరువు కాస్త కదిలి తగ్గినట్టుగా అనిపించి నిమ్మలంగా ఊపిరి పీల్చుకొని వదిలి బయలుదేరుదాం అని అన్నాడు. అందరూ బయలుదేరుతూ ఉండగా ప్రియాంక ఆగి నేను ఇంట్లోనే ఉంటాను అని మొహమాటంగా చెప్పింది. ఇప్పుడు నీకేమైంది అని మైరా అడగడంతో ప్రియాంక ముభావంగా ఉండడంతో మైరా దగ్గరికి వెళ్ళి ఏమైంది అని చిన్నగా అడిగింది. అది కాదు మైరా, నేను బయటకు వస్తే వాడికి కనిపిస్తానేమోనని భయం, ఏమైనా చేస్తాడేమోనని ఇంకా భయం, నన్ను చూసి నేనెవరో తెలుసుకొని నా గురించి పూర్తిగా అన్ని డీటెయిల్స్ తెలిసి మా అమ్మా నాన్న వరకు వెళ్ళిపోతాడేమోనని చాలా చాలా భయంగా ఉంది అని ప్రియాంక చెప్పింది. అలా ఏమీ జరగదు, అయినా మీ అమ్మా నాన్న వరకు ఎలా వెళ్తారు, వెళ్ళిన వాళ్ళని ఏం చేయగలడు అని మైరా అనింది. ఏం చేయగలడా, అలా అనుకు, దిక్కు మొక్కు లేనిదాన్ని, మా అమ్మా నాన్నని కూడా అలానే చెప్పొచ్చు, ఎందుకంటే మాకేమీ ఆస్తిపాస్తులు లేవు, ఎవరైనా వచ్చి మమ్మల్ని ఏమైనా చేస్తే అడిగే దిక్కు లేదు, వాళ్ళకి నేను నాకు వాళ్ళు అంతే అని ప్రియాంక చెప్పింది. మైరా ఆలోచించి నీకు ఐడెంటిటీ లేకపోతే ఏమైనా చేస్తాడా, అలా ఏం జరగదు, నువ్వు మంచిదానివి అని మైరా చెప్పింది. లేదు మైరా, ఈ సొసైటీ అదే చూస్తుంది, నన్ను నా వాళ్ళని ఏదైనా చేస్తే అడిగే వాళ్ళు ఉండరు కదా, అందుకే మమ్మల్ని ఏం చేయడానికైనా సిద్ధపడిపోతారు. అలాగే వాడు కూడా అనుకుంటే కీర్తనాని అంత సులువుగా చంపినవాడు నన్ను నా కుటుంబాన్ని ఏం చేయకుండా ఉంటాడా, నేను బయటికి రాను, ప్లీజ్ మీరు వెళ్ళండి అని ప్రియాంక చెప్పింది. మైరా ఆలోచించి వెనక్కి తిరిగి అందరి వైపు చూసి నువ్వు నాతో రా, నీతో ఒక ముఖ్యమైన పనుంది అని మైరా ప్రియాంక చేయి పట్టుకొని పదండి అని బలవంతంగా ప్రియాంకని కూడా తీసుకొని బయలుదేరింది. గడప దాటపోతూ ఉండగా మనోజ్ వెనక్కి తిరిగి మరోసారి చూడడంతో గమనిస్తున్న సంజయ్కి కాస్త టెన్షన్ వేసి మనోజ్ పద అని అన్నాడు. ఇక అందరూ కలిసి పవిత్ర వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కార్ డ్రైవ్ చేస్తున్న సంజయ్ మనోజ్ గురించి ఆలోచిస్తూ ఉండగా ఏం ఆలోచిస్తున్నావు అని మైరా అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చేసాను ముచ్చట్లకి. మరేమో ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ అన్నీ చాలా బాగున్నాయి. సుష్మా సీసీ కెమెరాస్ పెట్టిందేమోనని ముగ్గురు అన్నారు. సో ఏమో చూద్దాం ఫర్దర్గా స్టోరీలో ఏం జరుగుతుందని. ఇకపోతే సుష్మా వీళ్ళు వెళ్ళగానే రూమ్లోకి వెళ్ళింది కదా, మేబీ సీసీ కెమెరాస్ పెట్టి ఉండొచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ కూడా తీసుకొని ఉండొచ్చు అని అన్నారు. సో అదంతా మనకి తర్వాత తెలుస్తుంది. ఇక రేవంత్ అండ్ పూజ మధ్య బాండింగ్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందని కూడా చెప్పారు. ఇక ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకో కమెంట్ ఏంటంటే, సుష్మా ఇంట్లో ఉండగా బెడ్రూమ్కి లాక్ వేయకుండా పూజ బయటికి వెళ్ళడం తప్పు అన్నారు. అసలు ఇది ఏ సెన్స్తో అడిగారో నాకు అర్థం కాలేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఒక హస్బెండ్ నిద్రపోయేటప్పుడు ఏ అమ్మాయి అయినా సరే బయటకు వచ్చాక తన పనేదో తను చేసుకుంటుంది, కానీ డోర్ వేయడం, దానికి లాక్ చేయడం అట్లా ఎవరూ ఆలోచించరు.
ఈవెన్ సుష్మా ఉన్నా కూడా పూజ అంత సెన్స్గా ఎందుకు ఆలోచిస్తుంది? నిద్ర లేచింది, సో ఫ్రెష్ ఎయిర్ కోసం అలా మొక్కల దగ్గరికి వెళ్ళింది. అది దానికి ఆన్సర్. అదే పర్సన్ ఇంకొకటి అడిగారు, పూజ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ సుష్మా ఏమైనా దొంగలించిందేమోనని. అసలు పూజ ఏం పీకి పాకం పెడితే తన దగ్గర డాక్యుమెంట్స్ ఉంటాయి? చదువుకున్నది గవర్నమెంట్ కాలేజ్లో డిగ్రీ, మొక్కల వ్యాపారం చేస్తుంది. మహా అయితే అలా హుండీలో డబ్బులు తీసుకుపోవాల్సిందే. సెంటు భూమి కూడా లేదు తన దగ్గర. మరి అలాంటప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ పూజకి సంబంధించి హౌ? నేను ఫస్ట్ నుంచి పూజ అని క్లియర్గా చూపిస్తూ వస్తున్నాను కదా, తనకి సంబంధించి ఏ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు తనకి ఇంపార్టెంట్ థింగ్స్ ఏముంటాయి? ఇట్స్ లాజికల్. ఇకపోతే రేవంత్ కాస్త రొమాన్స్ తగ్గించి ఒక పోలీస్లా ఆలోచించి సుష్మా మీద కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుందన్నారు. పూజ అక్కడ సుష్మాని రేవంత్ పక్కన చూసి బాధపడి వెళ్ళినప్పుడు తను పోలీస్లానే కాదు, ఆ టైంలో ఒక భర్తలా ఆలోచించాలి. సో తను వెళ్ళి ప్యాంపర్ చేయాలి. ముందు పూజ బాధని తగ్గించాలి, ఆ తర్వాత పోలీస్లా ఆలోచించాలి. ఆల్రెడీ రేవంత్ చేయాల్సింది చేస్తున్నాడు. సుష్మా కాల్ రికార్డ్స్ అన్నీ విన్నాడు, తనకే తేడా కనిపించలేదు కాబట్టి నార్మల్గా ఉన్నాడు. అండ్ సుష్మా కూడా వల్గారిటీ కానీ ఏదైనా ఆడ్ బిహేవియర్ చేయట్లేదు కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు. 3 రోజులు కదా, సో 3 రోజులు వెళ్ళిపోతుంది ఈ థాట్లో ఉన్నాడు. అండ్ బ్యాక్గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంది. ఆనంద్కి కాల్ చేసి చెప్పడం ఇవన్నీ జరిగాయి. అండ్ ఒక్కడే కూడా ఆలోచిస్తున్నాడు. ఈ పాయింట్స్ మీరు ఎలా మిస్ అయ్యారో నాకు అర్థం కావట్లేదు. అండ్ రేవంత్ చేసేది రొమాన్స్ కాదు, భార్యని ప్యాంపర్ చేస్తున్నాడు బాధపడుతుంటే. రొమాన్స్కి ప్యాంపరింగ్కి మధ్య డిఫరెన్స్ చాలా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం. భార్య బాధపడుతుంటే ఓదార్చడం, ముద్దు చేయడం, అదంతా ప్యాంపర్ చేయడం కిందకి వస్తుంది. రొమాన్స్ అంటే వాళ్ళిద్దరూ ఏకాంతంగా పీస్ఫుల్గా వాళ్ళని వాళ్ళే పట్టించుకోవడాన్ని, వాళ్ళ గురించి వాళ్ళే మాట్లాడుకొని ప్రేమని పంచుకోవడాన్ని రొమాన్స్ అంటాం. సో డిఫరెన్స్ ఇదనమాట. నాకు తెలిసిన డిఫరెన్స్, నేను పాటిస్తున్న డిఫరెన్స్, నేను ఇక్కడ రాసిన డిఫరెన్స్ అదే. సో కొంచెం లాంగ్వేజ్ మారిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఇక అంతే ముచ్చట్లు. ఇక నెక్స్ట్ పార్ట్లో రాబోయే చందమామతో కలుసుకుందాం. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే హెల్దీ, బాయ్ గాయ్స్.